శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సిట్ ముందు హాజరయ్యారు. సోమాజిగూడలోని దిల్కుషా గెస్ట్ హౌస్ లో సిట్ ముందు స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు. అంతేకాదు తన దగ్గరున్న ఆధారాలను సిట్ కు అందజేయబోతున్నారు బండి సంజయ్. అలాగే బండి సంజయ్ తో పాటు ప్రవీణ్, మధు, తిరుపతి కూడా సిట్ కు స్టేట్మెంట్స్ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం బండి సంజయ్ సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. సిట్ అధికారులు ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు ఆయన వ్యక్తిగత సిబ్బందితో కలిసి అదేవిధంగా అడ్వకేట్లతో సహా ఆయన సిట్ ముందు కొద్దిసేపటి క్రితమే హాజరయ్యారు. కీలకమైనటువంటి ఆధారాలను ఇటు హార్డ్ కాపీలు అదేవిధంగా సాఫ్ట్ కాపీలను తీసుకొని ఆయన సిట్ ముందు విచారణకు హాజరై ఎక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఏ సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న అనుమానాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అదేవిధంగా అనుమానాలు కలగడానికి దారితీసినటువంటి కారణాలు ఏమున్నాయి, దానికి సంబంధించినటువంటి ఆధారాలు అవన్నీ కూడా సిట్ ముందు సమర్పించనున్నారు. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ అయినటువంటి క్రమంలో అప్పుడు అనేకమైనటువంటి పోరాటాలను ప్రజల తరఫున చేయడం జరిగింది. అందులో కీలకంగా 317 జీవో రద్దు కోసం ఆయన కీలకమైనటువంటి ఉద్యమం చేయడం జరిగింది. అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 317 జీవో రావడం జరిగింది. దాన్ని రద్దు చేయాలంటూ కరీంనగర్లో ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అక్కడ ఒక రోజు దీక్ష చేసేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు రహస్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ సంజయ్ ఆ టైంలో చేసుకున్నటువంటి టైంలో అవి ముందుగానే ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఆ వివరాలన్నింటినీ కూడా సేకరించి బండి సంజయ్ని ఆ రోజు వేములవాడ టూర్లో అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేయడం జరిగింది. ఆ కార్యక్రమం ముందుగానే ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం సంజయ్ని అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అన్న వివరాలు దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలన్నిటి కూడా సిట్ అధికారుల ముందు ఉంచబోతున్నారు. అదేవిధంగా బండి సంజయ్ సుదీర్ఘంగా దాదాపు 2000 కిలోమీటర్లకు పైగా ప్రజా సంగ్రామ యాత్ర చేయడం జరిగింది. ఈ ప్రజా సంగ్రామ యాత్రలో దారి వెంటనే అనేక ప్రజలను, అనేక వర్గాల సంబంధించినటువంటి ప్రజలను ఆయన కలుసుకునే క్రమం జరిగింది. ఈ క్రమంలో ఎవరెవరిని కలవబోతున్నారు, ఏ సమస్యలు వాళ్ళు వినబోతున్నారు, ఏ సమస్యలకు సంబంధించి పరిష్కారాలు బీజేపీ అధికారంలోకి వస్తే చేయబోతుందన్న అంశాలను వివరించబోతున్నారన్న అంశాలను ముందుగానే తెలుసుకొని ఆయా వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల వద్దకు చేరుకొని ఆయా వర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వం వహిస్తున్నటువంటి లీడర్ల వద్దకు చేరుకొని సంజయ్ని కలవద్దు అంటూ వాళ్ళకి పైన ఒత్తిడి తెచ్చే క్రమం చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆధారాలకు సంబంధించినటువంటి వివరాలన్నిటి కూడా ఇవ్వబోతున్నారు. అదేవిధంగా గ్రూప్ 1 అభ్యర్థుల పక్షాన పోరాటానికి ఆ రోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. గ్రూప్ 1కి సంబంధించినటువంటి అభ్యర్థులతోటి మాట్లాడే క్రమంలో వాళ్ళకి సంబంధించినటువంటి కేసులు వేసే క్రమంలో ఎవరెవరినైతే వాళ్ళు సంప్రదిస్తున్నారు, బీజేపీ నేతలను బండి సంజయ్ని సంప్రదించే వాళ్ళు ఎవరు, వారికి ఎలాంటి లీగల్గా కానీ ఆర్థికంగా కానీ పార్టీ నుండి ఎలాంటి సాయం అందబోతుందన్న వివరాలను ముందుగా తెలుసుకొని సంజయ్ని సంప్రదించిన వారిని పైన ఒత్తిడి తేవడం, సంజయ్తో మాట్లాడిన వారిని నిలువరించే ప్రయత్నం చేయడం, బీజేపీ వాళ్ళతో కలిసివ్వకుండా ఒత్తిడి చేసే క్రమం ఏదైతే జరిగిందో వాటికి సంబంధించినటువంటి వివరాలు, ఆ ఫోన్ ట్యాంపింగ్ సంబంధించినటువంటి ఆధారాలు, ఆడియో రికార్డులు అన్నిటి కూడా ఒక పెన్ డ్రైవ్ లో వేసి ఇస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూసుకోవచ్చు. అదేవిధంగా నిన్న మనం చూసుకోవచ్చు ఐబీ అధికారులతోటి అదేవిధంగా మాజీ పోలీస్ అధికారులతోటి సంజయ్ భేటీ చేయడం జరిగింది. ఏ సందర్భాల్లో వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు, వాటికి సంబంధించినటువంటి అనుమానం కలుగుతున్నటువంటి అంశాలు ఐబీ అధికారులకు అదేవిధంగా పోలీసు అధికారులకు వివరించి వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలను కూడా సంజయ్ సేకరించినటువంటి సందర్భం కనబడుతుంది. కొన్ని ఆడియో రికార్డులను సైతం పెన్ డ్రైవ్ లో వేసి సిటీ అధికారులకు అందజేస్తున్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. వడ్లు కొనుగోలు చేయాలంటూ ఏదైతే వరేస్తే ఉరి అనే కార్యక్రమాన్ని కేసీఆర్ తీసుకోవడం జరిగిందో, హుజరాబాద్ ఎలక్షన్ సందర్భంగానైతేనేమి ఇతర రాష్ట్ర వ్యాప్తంగా కూడా వడ్లను కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వంపై నెట్టే కార్యక్రమం చేయడం జరిగిందని బీజేపీ ఆరోపించిందో, ఆ కార్యక్రమం సందర్భంగా బీజేపీ ఉద్యమ కార్యాచరణ తీసుకుని రైతుల పక్షాన పోరాడేందుకు వడ్ల కల్లాల వద్దకు వెళ్తున్నటువంటి క్రమంలో బీజేపీ సంబంధించినటువంటి శ్రేణులపైన దాడులు చేయడం, సంజయ్ ఎక్కడికి వెళ్తున్నాడు ముందుగానే తెలుసుకొని ఆయా ప్రాంతాల్లో బీఆర్ఎస్ శ్రేణులను మందిని మొబిలైజ్ చేసి పార్టీ నేతలపైన దాడులు చేసే క్రమం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. సంజయ్ ఎక్కడికి వెళ్తున్నటువంటి సమాచారం ముందుగానే ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలను మొబిలైజ్ చేసి అక్కడ దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నది కూడా బీజేపీ ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అదేవిధంగా బీజేపీ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి టైంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నాను అయితేనేమి వివిధ సందర్భాల్లో పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చే క్రమంలో అనుమతులు ఇవ్వకుండా నిరాకరించడం, ముఖ్యంగా బైంసాలో పార్టీ సభ పెడుతున్నటువంటి క్రమంలో అక్కడ అనుమతులు ఇవ్వకపోవడం, జీహెచ్ఎంసీ ఎలక్షన్ సందర్భంగా కూడా పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వకపోవడం, ఈ అనుమతులు ఇవ్వని పక్షంలో బీజేపీ తరఫున హైకోర్టుకు వెళ్లి
హైకోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకునే క్రమం కొనసాగింది. ఈ తరుణంలో ఎవరైతే ఆ కేసును విచారిస్తున్నటువంటి జడ్జిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్లను ట్యాపింగ్ చేయడం, వాళ్ళపైన ఎలాంటి ఒత్తిడి తెస్తున్నారు, ఆ బీజేపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారన్న అంశాలను కూడా వివరించే క్రమం అయితే కొనసాగుతుంది. ఆ సభలకు ఆయా కార్యక్రమాలకు పోలీసులు అనుమతులు ఇవ్వకుండా, అదేవిధంగా హైకోర్టు నుండి కూడా అనుమతి తెచ్చుకునే క్రమంలో ఆ జడ్జిలపైన ఒత్తిడి తెచ్చి ఆ కార్యక్రమాలకు కూడా అనుమతులు ఇవ్వద్దని అనుమతులు ఇచ్చిన క్రమంలో కూడా కండిషన్స్ తో అనుమతులు ఇవ్వాలని జడ్జిలపైన ఒత్తిడి తెచ్చేందుకు ఉపయోగించినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని కూడా వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. జడ్జిల ఫోన్లు ట్యాప్ చేసి ఒకవేళ వాళ్ళు ఎవరైతే బీజేపీ శ్రేణులు కార్యక్రమాలు చేసుకోవడానికి కావాల్సినటువంటి అనుమతులు తీసుకునే క్రమంలో ఆ జడ్జిల పైన కూడా వాటికి అనుమతులు ఇవ్వద్దు అంటూ వాళ్ళ ఫోన్లు సైతం ట్యాప్ చేసి వాళ్ళపైన కూడా ఒత్తిడి తెచ్చినట్లు ఉన్నటువంటి ఆధారాలను కూడా వారు వివరిస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే బైన్సాలో సభ నిర్వహించడం జరిగిందో అక్కడ అనేకమైనటువంటి కార్యక్రమాలు బీజేపీ తీసుకోవడం జరిగింది. కానీ అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ సభకు అనుమతి ఇవ్వకుండా బైంసా పట్టణానికి దూరంగా సభ ఏర్పాటు చేసుకునే విధంగా అనుమతులు వచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ క్రమంలో కూడా ఆ టైంలో జరిగినటువంటి అంశాలు, వారికి కలిగినటువంటి అనుమానాలు, వీరి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు అన్ని కూడా సిట్ అధికారుల ముందు ఉంచుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ముఖ్యంగా బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2 సార్లు 3 సార్లు దాదాపు 2-3 సార్లు అరెస్ట్ అయినటువంటి సందర్భం, 2 సార్లు అయితే ఆయన జైలు కూడా పోయినటువంటి సందర్భం. అందులో ప్రధానంగా 317 జీవోకు సంబంధించినటువంటి అంశంలో ఆయన జైలుకి వెళ్లడం జరిగింది. అదేవిధంగా 10th క్లాస్ పేపర్ లీక్ సందర్భంగా ఆయన పైన అనేక ఆరోపణలు రావడం, ఆ సందర్భంలో కూడా బెయిల్కి వెళ్లడం జరిగింది. ఆ సమయంలో కూడా సంజయ్కి బెయిల్ ఇవ్వకుండా ఉండేందుకు ఆ బెయిల్ విచారణ చేస్తున్నటువంటి జడ్జిల ఫోన్లు సైతం ట్యాప్ చేసి వాళ్లపైన కూడా ఒత్తిడి తెచ్చే క్రమం జరిగిందనేది బీజేపీ ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ. వాటికి సంబంధించినటువంటి ఆధారాలు, వివరాలు కూడా సిట్ అధికారుల ముందు ఉంచున్నారు. అయితే ఒకవైపు బండి సంజయ్ సిట్ అధికారుల ముందు ఆధారాలు ఉంచుతూనే ఈ సిట్ పైన మాకు నమ్మకం లేదు అంటూ కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఇప్పటికే అనేకమైనటువంటి ఆధారాలను సిట్ సేకరించింది. కొంతమంది పోలీస్ అధికారులు కేసీఆర్, కేటీఆర్ ప్రమేయం ఉందంటూ సమాచారం ఇచ్చింది అంటూ వార్తలు వస్తున్నటువంటి క్రమంలో వారిపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదన్నది కూడా బీజేపీ ఆరోపణలు చేస్తున్న క్రమంలో సిట్ విచారణపై మాకు నమ్మకం లేదు, దీన్ని సిబిఐకి అప్పగించాలన్న ఒక ప్రధాన డిమాండ్ చేస్తూ బాధ్యతాయుత పౌరునిగా నేను సిట్ ముందు ఆధారాలు సేకరిస్తున్నాను, అదేవిధంగా సిబిఐ విచారణకు ఆదేశించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నట్టు సంజయ్ సిట్ విచారణ ముందు హాజరయ్యే ముందు ఆరోపిస్తూ వెళ్ళినటువంటి మాటలు కూడా గుర్తు చేసుకోవచ్చు. థాంక్యూ అజయ్.